మీరు ఒకటి గమనించారో లేదో, మహేష్ గారు లాస్ట్ 2 వీక్స్ నుండి ఒక్క కొత్త ఫోటో కూడా రాలేదు. దానికి కారణం కూడా ఉంది. రాజమౌళి గారు మహేష్ గారిని స్ట్రిక్ట్‌గా ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారంట. బయట ఎక్కడా కనపడకూడదని, ప్రజలు నిన్ను మిస్ అవ్వాలి. అలాంటప్పుడే మనం ఫిల్మ్ పెట్టినప్పుడు ఎక్కువ మంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పారు. ఇది నేను చెప్పట్లేదు. నమ్రత గారు ఒక ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 మనకి కాన్ఫరెంట్ ఉంది కాబట్టి మహేష్ గారు ఈవెంట్‌కి రాలేదనైతే చెప్పారు. ఇంకా విషయం పక్కన పెడితే మనకి ఎస్ఎస్ఎంబీ 29కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని కన్ఫర్మ్ అయిన అప్డేట్స్ కూడా వచ్చేసాయి. అవేంటో తెలుసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతే ముందుగాన ఈ మూవీ వర్క్‌షాప్స్ అన్నీ కూడా లాస్ట్ స్టేజ్‌లో ఉన్నాయి. మహేష్ గారు కూడా ప్రెజెంట్ జర్మనీ వర్క్‌షాప్‌లో ఉన్నారు. ఈ వర్క్‌షాప్స్ అన్నీ అయిపోగానే జనవరి 2025న ఎస్ఎస్ఎంబీ 29 పూజ సెరమనీ అయితే అవుతుంది. అన్నీ కుదురుకుంటే ఫస్ట్ షెడ్యూల్ కూడా జనవరిలోనే అవ్వచ్చు. మాక్సిమం హోప్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే రాజమౌళి గురించి తెలిసిందే కదా! మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఆల్మోస్ట్ ఇక కన్ఫర్మ్ అయిపోయినట్టే. వన్ ఆఫ్ ద యాంటాగనిస్ట్‌గా. ఇంకా అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్‌లోకి రాజమౌళి గారు ఫస్ట్ టైమ్ ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఆబ్వియస్‌గా చాలామంది ఇంటర్నేషనల్ యాక్టర్స్‌ని కూడా క్యాస్ట్ చేస్తున్నారు. అందరం పార్ట్ 2 కూడా ఉంటుంది అంటున్నాం కానీ ఇన్ఫో ప్రకారం ప్రెజెంట్ ఒక పార్ట్‌గానే స్టార్ట్ అవ్వబోతుంది. మనకి 2 పార్ట్స్‌కి అయితే ఇప్పటికైతే ఎలాంటి ఇన్ఫో లేదు. అలాగే ఆలోచన కూడా లేదు. ఇంకా 2027లో రిలీజ్ చేయాలని ఏమైతే పెట్టుకున్నారంటే మూవీ టీమ్. కానీ ఆ ఇల్లు రిలీజ్ అవుతుంది. మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా ఇవే ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అప్డేట్స్ అయితే. మరి ఇంకొన్ని అప్డేట్స్ మనకి నెక్స్ట్ మంత్ అయితే రాబోతున్నాయి. సో అది వాళ్ళ వీడియో మాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. జై హింద్.